ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. వాక్యంలోకి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని మాకు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. మీరు దేవుని ద్వారా దీవించబడాలని మా ప్రార్థనలన్నిటిలో కూడా మీ గురించి జ్ఞాపకం చేసుకోవటం జరుగుతూ ఉంది. ఇకపోతే దేవుని ప్రజలే దేవుని గురించి ఎరిగినటువంటి వారే దేవుని పేరు చెప్పుకొని రోజంతా, వారమంతా, నెలంతా, సంవత్సరం అంతా గడిపేటువంటి వాళ్ళు దేవుని యొక్క శక్తిని, ఆయన ఉద్దేశాన్ని మాత్రం ఆశ్రయించరు. ఆయన యొక్క చిత్తాన్ని మాత్రం గ్రహించకుండా వారి రోజులన్నీ దేవుని పేరు చెప్పుకొని గడుపుతూ ఉంటారు. కానీ అసలైనటువంటి ఆయన యొక్క ఉద్దేశాన్ని మాత్రం తెలియకుండా, గ్రహించకుండా అసలు ఆలోచన ఉండదు. మన దేవుడు శక్తిమంతుడు. ఆయనను మనం ఆశ్రయించను మన పొట్టకూటి కోసము, లేకపోతే మన జీవితం బాగుండాలనో ఇటువంటి ఆలోచన ఉంటుందో ఏమో తెలియదు. కానీ నిజ జీవితానికి వచ్చాకే వాళ్ళ జీవితంలో కనపడేది ఏంటంటే ఇదే కనపడుతుంది. పొట్టకూటి కోసము, అలాగనే మనకి లైఫ్ సెటిల్ అవుతుంది కదా, బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశమే కనపడుతుంది చూసేటువంటి మనుషులకి. వారు కూడా అట్లాగనే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి కూడా అట్లాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ లేఖనంలో దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం ఏందో దానిని మాత్రం తెలుసుకొని దాని మీద నిలబడేటువంటి వారు స్వల్పంగా ఉంటారు. దేవుని ప్రజలమైనటువంటి మనకి ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవునిని కలిగి ఉండి ఆయన ప్రజలము అనేటువంటి ఆలోచన మర్చిపోయి ఇందాక చెప్పుకున్నట్లు పొట్టకూటి కోసం బతుకుతా ఉన్నాం, మన లైఫ్ బాగుంటే చాలు అనేటువంటి విధంగా వాళ్ళ జీవితం కనపడుతుంది. వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. ఏం చేస్తారంటే దేవుని కాక మనుషుల్ని కాకా పట్టడం అంటారు చూడండి, కాకా పట్టడం అట్లాగే చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎవరి దగ్గర అయితే అవసరం ఉందో, వాళ్ళకి ఎక్కడైతే ఇంత ప్రతిఫలం దక్కుతుందో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ అడుగులకి మడుగులు ఎత్తుతూ ఉంటారు. నిజమైనటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే, అసలైనటువంటి దేవుని యొక్క చిత్తము లేఖనంలో తెలియజేయబడతా ఉంది. లేఖనంలో దేవుని యొక్క ఉద్దేశము దేవుడు స్పష్టంగా మాట్లాడి చెప్తా ఉన్నాడు. మరి ప్రతి రోజు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని అవపోసన పట్టిను అని అంటారు చూడండి. నవ్వులు మింగిను, నవ్వులు వేసినాం మేము, మాకు అదొక లెక్కన అనే విధంగా ఉంటాయి చూడండి జీవితాలు. అటువంటి వారు సైతం కూడా దేవుడు కోరుకున్నటువంటి ఆయన యొక్క హృదయంలోని ఉద్దేశం ఏంది మన ఎడల అనేది తెలియకుండానే బ్రతుకుతారు. కనిపించేటువంటి మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి
జేబు చింపేసి తీసుకో, కొంచెం దూరం పోయి ఈ చేయి ఉంటుందిగా, ఈ హ్యాండిల్ చింపేసి వానికి ఇచ్చి తీసుకో, ఇంకొంచెం దూరం పోయి ఈ కింద భాగాన్ని చింపేసి వానికి ఇచ్చి తీసుకో అని చెప్పనని వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెడతా ఉంటారు, అమ్ముడుపోతూ ఉంటారు. వాక్యానికి తెగించి నిలబడాల్సినటువంటి మనుషులు, ఆయన యొక్క కోరికను నెరవేర్చాల్సినటువంటి మనుషులు, తెగించి ఆయన కోరికను నెరవేర్చాల్సినటువంటి మనుషులు దేవుని యొక్క ప్రతినిధులుగా, దేవుని యొక్క ప్రజలుగా ఉండి వాళ్ళని వాళ్ళు అమ్మేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే అమ్ముకుంటారు. మనుషులకి కనపడినటువంటి ప్రతి మనిషికి వాళ్ళని వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు. వాళ్ళకి ప్రతిఫలం దక్కుతుంది అనుకోండి, అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రతిఫలం దక్కేది ఉందనుకో, ఆడికి పోయి ఆ బ్రదర్ది కొంచెం సేపు పాట పాడతాం. ఇక ఆ బ్రదర్ని రౌండప్ చేస్తారు. రౌండప్ చేసి ఆ బ్రదర్ని స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అవసరం తీరాలి. అసలైనటువంటి స్తుతి, అసలైనటువంటి ఆరాధన ఏంటంటే దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించటం. మనల్ని మనం తాకట్టు పెట్టుకోవటం కాదు. కనిపించిన ప్రతి వాడికి కూడా మనల్ని మనం తాకట్టు పెట్టుకొని చొక్కాను చింపేసుకున్నట్లుగా జీవితాన్ని చింపేయటం కాదు. మనల్ని మనం తాకట్టు పెట్టుకుంటే జీవితాన్ని చింపేసుకున్నట్టే కాదంటారా? ఖచ్చితంగా అవునని చెప్పారని అనాల్సినటువంటి పరిస్థితి. యేసుప్రభు వారు ఆయనకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో సైతము ఆయన జీవితాన్ని దేవునికి అర్పించిండు, కానీ మనుషులకైతే అప్పచెప్పల. అలాగని రాసి ఉంది, అలాగని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. అలాగ మన జీవితాల్లో కూడా మనం రాయాలి, అలాగ మన జీవితాల్లో కూడా మనం రాసుకోవాలి. ఫలానా అక్కడ వచ్చిండు, మనకి దేవుని ఉద్దేశానికి విరోధంగా నడవమని చెప్పిండు. చింపేయాల జీవితాన్ని, లేకపోతే వాడి జీవితాన్ని చింపేయాల? వాడి జీవితాన్ని చింపేసి మన జీవితాన్ని వాక్యం ప్రకారంగా కట్టుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మాట ప్రకారంగా, ఆయన యొక్క ఉద్దేశం ప్రకారంగా అమ్ముడుపోక, మనుషులకి లోబడక, వాళ్ళని గణపరచక, దేవునికి లోబడి దేవునిని గణపరిచినట్లయితే దేవుని యొక్క ప్రతినిధులము అని చెప్పుకునేటువంటి ఆ మాటకి దేవుడు ఒక సార్థకతను తీసుకొస్తాడు. దేవుడి సార్థకతను తీసుకొస్తాడు. లేఖనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నిర్గమకాండంలో నుంచి 9వ అధ్యాయం 1వ వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఫరో వద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. అంతే, మరొక మాట లేదు. ఇక ప్రతిరోజు ఫరో దగ్గరికి పోవటం, నా ప్రజలను పంపిస్తావా లేదా? చెప్పు, నా ప్రజలను పోనిస్తావా లేదా? ఇదే పాట. మోషే ప్రతి దినము కూడా దేవుని యొద్ద నుంచి వాక్యాన్ని తీసుకొని ఫరో వద్దకు పోయి అడగటం. మరి ఈ రోజున పంపిస్తావా లేదా అంటే, బ్రదర్ ఇంకా మాట నాకు వినపడద్దు అన్నట్లుగా మాట్లాడి ప్రవర్తించేటువంటి వాడు. అయినా సరే దేవుడు దేవుని కొరకు దేవుని ప్రజలను చూజ్ చేసుకున్నాడు. చూజ్ అంటే ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవుని చేత చూజ్ చేయబడినటువంటి మనము, ఎన్నుకోబడినటువంటి మనము ఎలా ఉండాలంటే తలాడించేటోళ్ళం కాదు. తలాడిస్తారు చూడండి, ప్రతి మాటకి కూడా తలాడిస్తారు చూడండి. అట్లా కాకుండా అన్య జనాంగానికి తలాడించేటువంటి వారంగా కాకుండా దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయన యొక్క ఆలోచనకి, ఆయన యొక్క తీర్మానానికి లోబడి జీవించే వారంగా ఉండాలి.
ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని ప్రజలు ఎన్నుకొని ఫరో వద్దకు వెళ్ళి నా ప్రజలను పోనిమ్ము అని అడుగుతా ఉన్నాడు. ఫరో పోయి మోషే వెళ్ళి ఫరో దగ్గరికి మా దేవుని ప్రజలు నీ వద్దున్నారు కదా, వాళ్ళని దేవుణ్ణి సేవించడానికి పంపించంటే ఆ ఫరో అంటాడు, నేనేమాత్రం పంపినా అని చెప్పని అంటాడు. సరే వీడు పంపించలేదు కదా అని చెప్పడని వాడి అడుగులకి మడుగులెత్తినట్టు లేదు, వాని గడ్డం చేతులు బతలాడినట్టు లేదు. వాని మాటకి అంగీకరించి సొక్కాని జీవితాన్ని చించుకొని వాడు చెప్పినట్లుగా విన్న మనిషి కూడా కాదు. రోజుకి మోషే చెయ్యి రాజు మీద పెరిగిపోతా ఉంది. అంతకంతకు మోషేది పైచేయి వెళ్తా ఉంది, కిందగా ఉండట్లా. దేవుడు ఎన్నుకున్నటువంటి మనుషులు దేవుని కొరకు బ్రతుకుతా ఉంటే ఏం జరుగుతుందంటే దేవుని ప్రజలది పైచేయి అవుతుంది. దినదినము కూడా దేవుని ప్రజలది పైచేయి అవుతుంది. అట్టడుగు స్థితిలో చేతులు ముడుచుకునే స్థితిలో ఉన్నట్లే కనపడుతుంది, కానీ ఉండవు, పైనే ఉంటుంది. అదే దేవునికి మహిమ. దేవుడు తన ప్రజల గురించి ఈ రోజున వాగ్దానం చేసి చెప్తున్నటువంటి మాట, సొక్కాలు చింపేసుకోవద్దు, జీవితాన్ని తాకట్టు పెట్టవద్దు, జీవితాన్ని ఏ మాత్రం కూడా తాకట్టు పెట్టవద్దు. అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా బ్రతకాల్సినటువంటి మనము వాక్యానికి విరోధంగా వాడు నాకు ఇస్తాడని చెప్పినని వాక్యానికి విరోధంగా మనము మన జీవితాన్ని ప్రవర్తనను మార్చుకోవద్దు. అంటే వాడి గురించి ఎదుటిన్నటువంటి వాడి గురించి మన జీవితాన్ని వాక్యానికి విరోధంగా మార్చుకుంటే జీవితాన్ని చింపేసుకున్నట్టు అర్థం. అందుకే చక్క జేబులు చెప్పి వాడికి ఇచ్చి ఇంకొంచెం ముందుకు పోయి చేతి ఇది ఉంటుంది కదా హ్యాండ్, దీన్ని చింపేసి వాడికి ఇచ్చేసి ఇట్లా కనిపించిన ప్రతి వాడి గురించి మనల్ని మనము పాడు చేసుకుంటే నా ప్రజలను పోనము అని యెహోవా దేవుడు అడిగితే దేవుని ప్రజల యొక్క బలము అంతకంతకు ఆ రాజు మీద పైచేయగానే ఉంటుంది, కానీ కింది వారుగా ఉండట్లేదు. వాళ్ళు అంటే వారు తగ్గించబడట్లేదు, కానీ దినదినము కూడా హెచ్చింపబడుతూనే ఉన్నారు. అంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించే మనుషుల జీవితాలు పైచేయగానే ఉంటుంది. ఎప్పటికీ దేవుడు ఉంచుతాడు, పైచేయగానే ఉంటుంది. కాకపోతే గ్రౌండ్ లెవెల్ అంటే కళ్ళతో చూస్తే మాత్రం ఈ మోషే ఫరో ముందు నిలబడిన రోజులు కూడా ఆ ప్రజలు అక్కడే ఉన్నారు, వాళ్ళ సమస్యలు అక్కడే ఉన్నాయి. కానీ మోషే పోయి ఫరో వద్ద నిలబడిన రోజులు నేను పంపినని ఇట్లా మంకు పట్టు అంటారు చూడండి, అట్లాగే మొండిగా కూర్చున్నాడు. అన్ని రోజులు కూర్చున్నాడు. కానీ ఒకనొక రోజు దేవుడు కొడితే ఆ మనుషుని యొక్క అప్పటి వరకు కష్టపడి కూర్చుకున్నది అంతా కూడా చల్ల చెదరైపోయింది ఒకే రోజు. ఆ రోజున ఈ దేవుని ప్రజలు ఆ మనుషుని మీద నిలబడి ఉన్నారు. అంతకుముందు దాకా చూస్తేనేమో కళ్ళకు చూస్తేనే ఇది ఎప్పుడు ఇట్లాగనే ఉంది, కానీ ఆడ చూడబోతేనే అట్లాగే ఉంది అనే విధంగా కనిపిస్తుంది. కానీ ఒకనొక రోజున దేవుడు ఏం చేస్తాడంటే పైచేయిగా ఉంచుతాడు, పరిహారంగా మనల్ని ఉంచుతాడు. దేవుని వాక్యము మనకి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 80:17 నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును కాక. నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నరునికి
ప్రజలకి, దేవుని ప్రజలకు, దేవుని ప్రవక్తకి, దేవుని చేత పిలువబడినటువంటి మనుషులకి, దేవుని రక్షణ కలిగినటువంటి మనుషులకి, ఇట్లా ఏ రీతిగా చెప్పుకున్నా సరే ఆయన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు, ఒక ఇశ్రాయేలీయుల ప్రజలైనా కావచ్చు, ఒక దేవుని ప్రవక్త అయినా కావచ్చు, లేదా ఆయనలోనికి నడిపించబడినటువంటి వారమైనా కావచ్చు, రక్షింపబడినటువంటి బాప్టిజం తీసుకున్నటువంటి మనుషుడైనా కావచ్చు, ఆయన కొరకై ఆయన ఏర్పరచుకున్నటువంటి నరునికి తోడుగా ఆయన బాహుబలం ఉంటుంది. వారి శత్రువుల మీదకి ఈ ఏర్పాటు చేయబడినటువంటి మనుషులు నిలబడే విధంగా ఆమె దేవుడు అంతగా చేస్తాడు. మనుషుల దగ్గర అయినా సరే, లేదా ఇంకొకళ్ళు ఉంటారు కదా, అటువంటి వారి దగ్గర అయినా సరే, ఇట్లా ఎన్ని రోజులు అది దేవుడి పేరు చెప్పుకోండి, దేవుని ప్రతినిధులు అని చెప్పుకొని, మా దేవుడు గొప్పవాడు అని చెప్పుకొని ఇట్లా 2 రోజులు. ఇటువంటి స్థితి దేవుడు మాత్రం కూడా మెచ్చడు. వాక్యానుసారంగా ఉండాల్సినటువంటి స్థితి ఆయన మెచ్చేది. ఆ స్థితిని కలిగి ఉందాం. ఎందుకంటే ఆయన బాహుబలము, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఆయన కొరకు. కాబట్టి ఆయన బాహుబలం మన మీద ఉంటుంది. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యంలో తండ్రి, ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి జీవించుటకు, నీకు మహిమకరముగా నిలుచుటకు సహాయము చేయమని పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరూ తండ్రి వారి జీవితాలను మనుషులకు తాకట్టు పెట్టేవారిగా కాకుండా, వారి యొక్క వస్త్రాలను మనుషుల కొరకు చింపుకునేటువంటి వారిగా కాకుండా, నీ శ్రేష్టమైనటువంటి పరలోకపు చిత్తమును నెరవేర్చేటువంటి వారిగా, నీ చిత్తము కొరకు నిలబడేటువంటి వారిగా, నీ చిత్తమును గాయకొనడం ద్వారా ఆశీర్వదించబడిన తరువాత మనుషుల మీద పైవారిగా ఉండేటువంటి స్థితిని నీ బిడ్డలకు ధరింపచేయమని, నీవు మహాదేవుడవు. నీ బలము బాహుబలమై ఉన్నది. నీ గొప్ప నామమును బట్టి ఈ మనవులన్నిటిని కూడా దీవించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.